ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. వ్యాపారుల అక్రమాలపై పీడీ చట్టం, నకిలీ ఎరువులు విత్తనాలపై అప్రమత్తంగా ఉండండి. వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల, శేషాద్రి, రఘునందనరావు, రామకృష్ణరావు, సందీప్, సుల్తానియా అనేటువంటి అధికారులు మంత్రులతో ఉండేటువంటి ఒక సమావేశం నిర్వహించినటువంటి చూస్తాం మిత్రులారా. మరి రాబోయే కాలంలో మరి రైతులకు ఎలాంటి ఈ యొక్క వ్యాపారుల వింతపోకలకు లాభార్జన ధ్యేయంగా మరి వారు చేసేటువంటి గిమ్మిక్లకు ఎలాంటి తావుండొద్దు. మరి మనం ఏమైతే చెప్పినామో, మనం ఏమైతే రైతులకు మరి మాట ఇచ్చామో, ఆ మాట ప్రకారం ఎన్ని కష్టాలు నిష్ఠురాలు వచ్చినా కూడా ఈ రైతుల పక్షాన ఉండి ఈ నకిలీ విత్తనాల బెడదను అరికట్టాలి. మరి ఎంతటి వారైనా కూడా ఉపేక్షించలేదని చెప్పేసి అధికారులకు మరి సీఎం రేవంత్ రెడ్డి మరి మాట్లాడుతూ స్పష్టం చేస్తున్నటువంటి విషయం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు, ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ, ప్రతిపాదనల స్వీకరణకు త్వరలో 20,000 పోస్టులకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు అనేటువంటి వార్త కూడా మరి ఈనాడులో ప్రధాన వార్తల్లో చూస్తున్న మిత్రులారా. సర్వే పటం ఉంటే రిజిస్ట్రేషన్, తొలుత 5 జిల్లాల్లో పైలట్ సర్వే, 5 సంస్థలకు బాధ్యతల అప్పగింత. 2 రిజిస్ట్రేషన్ల వివాదాలు, తక్కువ భూమి ఉంటే ఎక్కువ విస్తీర్ణానికి రిజిస్ట్రేషన్, దసరాల్లో భూమి ఉండి క్షేత్రస్థాయిలో లేకున్న రిజిస్ట్రేషన్. ఇలా రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ చిక్కులేవి లేకుండా స్పష్టమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టనుంది. భూభారతి చట్టంలో సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే పటం తప్పనిసరి చేసిన ప్రత్యేక నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం ఈనాడులో ప్రధాన వార్తంగా. అదేవిధంగా సర్వే నిర్వహించే గ్రామాలు అనేటువంటిది చూస్తున్నాం మిత్రుల. ఖమ్మం మండలం ఎర్రపాలెం గ్రామం, ములుగు, జైత్యాల, బీర్పూర్, కొమ్మనపల్లి, మహబూబ్నగర్, గండీడ్, సలార్ నగర్, ములుగు, వెంకటాపురం, నగూరు, సంగారెడ్డి, వట్పల్లి, సాహిబ్ నగర్. ఇందిరమ్మ ఇళ్లకు ఏఐ కల్లు పథకంలో అమలులో కీలక పాత్ర, లబ్ధిదారుల ఎంపిక, బిల్లులు మంజూరులో అక్రమాలకు కృత్రిమ మేధతో అడ్డుకట్ట అనేటువంటిది న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. నీటిపారుదల శాఖలో కాళేశ్వరం టెన్షన్, 20 తర్వాత ప్రభుత్వానికి జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ప్రయాసాల ప్రయాణికులు ఇటు, రైళ్లు బయలుదేరేది అటు. చల్లపల్లిలో దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక లోపంతో అవస్థలు. పచ్చిక మధ్య కాంతలు, ప్రకృతికి కొత్త కాంతులు. హైదరాబాద్ శివారు శంకరపల్లిలో ఎక్స్పీరియం ఏకో టూరిజం పార్కును మిస్ వరల్డ్ పోటీదారులు శుక్రవారం సందర్శించారు. 24 దేశాల అందవేత్తలు 2 గంటల పైగా ఏకో టూరిజం పార్కు సందర్శించారు. అంతకుముందు పాలమూరు జిల్లాలోని పిల్లల మరియు సందర్శించారు. మరో బృందం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారనేటువంటిది ఈ యొక్క అందాల సుందరిమణులు అనేటువంటి ఒక ఫోటో ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి వారు ప్రత్యేకమైనటువంటి దుస్తులు ధరించి మరి వారి యొక్క ఫోటోను చూస్తున్నాం మిత్రులారా. హైదరాబాద్ శివారు శంకర్పల్లిలో ఎక్స్పీరియం ఏకో టూరిజం పార్క్ లో మిస్ వరల్డ్ పోటీదారులు అనే చిత్రం చూడొచ్చు మిత్రులారా. అదేవిధంగా అందాల భామలకు ఆసుపత్రిలో ఆధునిక సేవల గురించి వివరిస్తున్న ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి. మరి వీరే వ్యవస్థాపకులు ఏఐజీ హాస్పిటల్. మరి వారి సంరక్షణలో మరి యొక్క అందాల భామలకు హాస్పిటల్ గురించి, అధునాతన సౌకర్యాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారితో దిగినటువంటి ఫోటోని సందర్భంగా చూస్తున్నాం మిత్రులారా. ఇక్కడే ఉండాలి, మత్తులో ముంచాలి, నైజీరియన్ డ్రగ్ ముఠాల నయా దందా, రిపోర్టేషన్ తెప్పించేందుకు అడ్డదారులు, నకిలీ పేర్లతో వీసాలు, తప్పుడు పత్రాలతో సిమ్ కార్డులు. బెస్సింగ్స్, ఎబుకా, సుజీ వీరే ప్రధానమైనటువంటి నిందితులు మిత్రులారా. నైజీరియాకు చెందిన స్టాన్లీ 2009లో భారత్కు వచ్చాడు. గోవాలో ఉంటూ డ్రగ్స్ దందా చేసేందుకు పథక రచన చేశాడు. వీసా గడువు ముగిసిన ఇక్కడే ఉంటున్నట్టు తనపై తనే కేసు నమోదు చేయించుకొని ఇక్కడే కోల్వాల్లే జైలుకు వెళ్ళాడు. 6 నెలల అనంతరం బెయిల్పై బయటకు వచ్చాడు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు భారత్లోనే ఉండాల్సిన అవసరం వచ్చింది. అందుకే ఈ పండగ పడినాడు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నారు మిత్రులారా. జైలే స్థావరం, సెల్ ఫోన్ లోనే దందా, ఇంటి యజమానికి కనిపించకుండా జాగ్రత్తలు. హైదరాబాద్ లో డెడ్ డ్రాప్ నెట్వర్క్, డ్రగ్స్ దందా కోసం షెల్ కంపెనీలు. నేడు రేపు వర్షాలు. రాష్ట్రంలో శనివారం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని
వాతావరణ శాఖ తెలిపినటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తాను మిత్రులారా. బీపీ తగ్గించుకుందాం, ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 10 లక్షల మరణాలకు అధిక రక్తపోటే ప్రధాన కారణమవుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ విషాదాన్ని నియంత్రించడం సాధ్యమే. దీనిపై అందరికీ అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం మే 15న అధిక రక్తపోటు అవగాహన దినోత్సవం నిర్వహిస్తుంది. మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవండి, నియంత్రించండి, ఎక్కువ కాలం జీవించండి అంటూ ఆ సంస్థ పిలుపునిస్తుంది అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. పసుపు చెరుకు రైతుల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి డిమాండ్ అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. నేడు తిరంగా ర్యాలీ, సైనికులకు సంఘీభావం, రాజకీయాలకు అతీతంగా తరలిరండి కిషన్ రెడ్డి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. పథకాల్లో కోత పెట్టాలన్నది ముఖ్యమంత్రి యోచన, భాజపా శాసనసభ పక్ష నేత ఏలేటి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. అదేవిధంగా జూన్ 2 లోపు గ్రామానికో రెవెన్యూ అధికారి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. నిర్మల్ జిల్లా కుంటాల భూ సమస్య పరిష్కరించి రైతుకు పత్రం అందజేస్తున్న పొంగులేటి సీతక్క. చిత్రంలో సిసిఎల్ నవీన్ మిత్తల్, నిర్మల్ కలెక్టర్ అభినవ్, ఎమ్మెల్యే రామారావు పటేల్, బెడ్మా బొజ్జు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మీరు కలెక్టర్ గారు, నవీన్ మిత్తల్ రెవెన్యూ కార్యదర్శి వీరే. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క ఉన్నటువంటి ఫోటోతో ఉన్నటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. క్షేత్రంలోకి బారాస అనుబంధ సంఘాలు, అధినేత కేసీఆర్ ఆదేశాలతో ప్రణాళికల రూపకల్పన. హరీష్ రావు నివాసానికి వెళ్లి చర్చించిన కేటీఆర్. హరీష్ నివాసంలో కేటీఆర్ అనేటువంటిది మరి ఇద్దరు కలిసి మరి ఏమేమి మాట్లాడుతున్నారో ఏం సంగతో మొత్తాన్ని మీద ఈ యొక్క రాబో కాలంలో మరి ఎటువంటి ప్రణాళికలు మరి ఏర్పరచాలనేటువంటిది ఇద్దరు మాట్లాడుకున్నటువంటి విషయం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులైనటువంటి ప్రధానంగా ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం వెలుగులో మిత్రులారా. అదేవిధంగా తుర్కీ అజర్ బైజాన్ కు దెబ్బ మీద దెబ్బ, పాక్ కు మద్దతిచ్చిన 2 దేశాలకు భారత ట్రేడర్లు షాక్. ఆ దేశాలతో అన్ని రకాల వ్యాపారాలు బంద్ చేయాలి, ఆల్ ఇండియా ట్రేడర్ సమావేశం తీర్మానం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. పిల్లల మరికి ఫిదా, ఊడల మరిని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు, మహావృక్షం చరిత్రను వివరించిన ఆఫీసర్లు, హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్, ఎక్స్పీరియం పార్క్ విజిట్ అనేటువంటిది ఈ వెలుగులో కూడా ప్రధానంగా మరి శుక్రవారం మహబూబ్నగర్ జిల్లాలోని పిల్లల వారిని వద్ద మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అనేటువంటి న్యూస్ ఒకటి మనం ఈ సందర్భంగా చూస్తుంది మిత్రులారా. ఔటర్ వెంట సోలార్ గ్రిడ్, హైదరాబాద్ చుట్టూ 160 కిలోమీటర్ల మేర సోలార్ పవర్ ఉత్పత్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. వచ్చే 10 ఏళ్ల డిమాండ్ కు తగ్గట్టు కరెంట్ ఉత్పత్తి కార్యాచరణ. గ్రేటర్ ఫుట్పాత్లు, నాలాలపైన సోలార్ ప్యానెల్స్, ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు. విద్యుత్ సమీక్ష సమావేశంలో అధికారులకు సీఎం రేవంత్ దిశా నిర్దేశం అనేటువంటిది న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. 50 లక్షల టన్నుల వడ్లు కొన్నాం, 2023తో పోలిస్తే 3 ఎక్కువ, మంత్రి ఉత్తమ్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మన పోలీసులు వరల్డ్ నంబర్ 1 డ్రగ్స్ కంట్రోల్ లో మొదటి స్థానంలో. న్యూ దుబాయ్ లో వరల్డ్ పోలీస్ సమిట్ 2025 వివిధ కేటగిరీలో పోటీపడ్డ 138 దేశాల పోలీసులు ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు అందుకున్న సివి ఆనంద్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. కొట్టుకపోయిన చెక్ డ్యాంలకు చెల్లింపులపై విజిలెన్స్ ఎంక్వైరీ. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 29 చెక్ డ్యాంల నిర్మాణం అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. గ్రూప్స్ ఉద్యోగాల భర్తీపై పిటిషన్ డిస్మిస్. గ్రూప్ 1 కు సంబంధించిన విచారణ పూర్తయిన జీవో 29పై రిట్ పిటిషన్ వేస్తారా మండిపడ్డ సుప్రీంకోర్టు. పిటిషన్లకు జరిమానా విధిస్తామని హెచ్చరిక. పిటిషనర్ విజ్ఞప్తి మేరకు విత్డ్రాకు అనుమతి అనే న్యూస్ కూడా కనిపిస్తుంది మిత్రులారా. ఈరోజు వెలుగు దినపత్రికలో ప్రధానమైనటువంటి అంశంగా ఈ యొక్క ప్రైవేటు నర్సింగ్ హోమ్స్ సంబంధించినటువంటి ఒక వార్త కనిపిస్తుంది. డాక్టర్లు లేకున్నా హాస్పిటళ్లకు అడ్డగోలు అనుమతులు, సర్టిఫికెట్లను వెరిఫై చేయకుండానే రెన్యువల్స్, అవినీతికి పాల్పడుతున్న పలువురు డిఎంహెచ్ఓలు. ఇటీవల టీజీఎంఎస్సి తనిఖీలో బయటపడ్డ ఆఫీసర్ల భాగవతం. రాష్ట్ర వ్యాప్తంగా 450 కేసులు నమోదు. హాస్పిటల్స్, క్లినిక్స్, ల్యాబ్స్ కు అనుమతుల్లో రూల్స్ పాటించడం లేదని నిర్ధారణ. ఇంత జరుగుతున్నా పట్టించుకొని ఉన్నతాధికారులు. సూర్యాపేట కలెక్టర్ నివేదికతో డిఎంహెచ్ఓ పై విచారణకు మంత్రి దామోదర్ ఆదేశాలు. ల్యాబ్స్ కు జిల్లా వైద్యాధికారులు అనుమతులు ఇస్తున్నారు. క్వాలిఫైడ్ డాక్టర్లు లేకున్నా, ఎంబీబీఎస్, ఎంఎస్ చదవకున్నా, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ కాకున్నా
ఆసుపత్రుల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతున్నారు అనే న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. హాస్పిటల్స్ కు అడ్డగోలు అనుమతులు, రిజిస్టర్ అయ్యేది ఒకరు, వైద్యం చేసేది మరొకరు. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సమయంలో క్వాలిఫైడ్ డాక్టర్లకు సంబంధించిన సర్టిఫికెట్లు డిఎంహెచ్ఓకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ వైద్యులే సంబంధిత హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలి. కానీ చాలా జిల్లాల్లో రిజిస్టర్ అయిన డాక్టర్లు కాకుండా వారి స్థానంలో ఇతర డాక్టర్లు అర్హత లేని వ్యక్తులు చలమణి అవుతూ తనిఖీల్లో భయపడింది అనేటువంటిది న్యూస్ చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. 1,05,000 అమెరికా నుంచి డబ్బు పంపితే ఇకపై పన్ను బాధుడే అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. నెలాఖరు లోపు కాళేశ్వరం నివేదిక, కేసీఆర్ హరీష్ రావును పిలవకుండానే విచారణ పూర్తి, పిసి ఘోష్ కమిషన్ నిర్ణయం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. హైదరాబాద్ లో డేటా సిటీ, భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్ గా హైదరాబాద్ అనేటువంటి న్యూస్ కూడా కనిపిస్తుంది. హైదరాబాద్ నాంపల్లిలో హజ్ యాత్రను ప్రారంభిస్తున్న సీఎం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. సీఎం రేవంత్ రెడ్డి మరి జెండా ఊపి ప్రారంభిస్తున్న దృశ్యం చూస్తున్నాం మిత్రులారా. పోలవరంపై 28న ప్రధాని సమీక్ష, వర్చువల్ గా హాజరు కానున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సీఎంలు. ముంపు ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలంటున్న తెలంగాణ. ప్రధానమంత్రి మరి మోదీ గారి ఫోటోతో ఉన్నటువంటి ఒక వార్త యొక్క చిత్రాన్ని చూస్తున్నాం మిత్రులారా. ఈ యొక్క ఆంధ్రజ్యోతిలో మరి అందాల భామలకు సంబంధించినటువంటి ఒక న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. ఈ ఆంధ్రజ్యోతి పేజీలోనే ఒక న్యూస్ చూస్తే మిత్రులారా, ఐసీయూలో పిల్లలతో అందాల భామల ముచ్చట్లు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించిన ప్రపంచ సుందరి పోటీదారులు. హైదరాబాద్ శివార్లోని ఏకో పార్క్ లోను పర్యటన. మహబూబా నగర్ పిల్లల మరి వద్దకు బతుకమ్మ ఆడి మొక్కలు నాటిన సుందరిమల్లు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలుని పరామర్శిస్తున్న మిస్ నైజీరియా అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి బాలుని నైజీరియా సుందరిమణి మరి పరామర్శిస్తున్నటువంటి ఫోటో చూస్తున్నాం మిత్రులారా. రక్షణ రంగానికి మరో 50,000 కోట్లు. ఆపరేషన్ సింధు నేపథ్యమే కారణం. మొత్తం రక్షణ బడ్జెట్ 7 లక్షల కోట్లు దాటే అవకాశం. విజయ్ షా పై చర్యలు తీసుకోండి. తుర్కీ ఉత్పత్తులు వద్దు. పాక్ సరిహద్దుల మీదుగా భారత్ కు ఆఫ్ఘాన్ ట్రక్కులు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. 100 కోట్ల పన్ను ఎగవేత కేసులో లగ్జరీ కార్ల డీలర్ అరెస్టు. హైదరాబాద్ లో బషారత్ అహ్మద్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు. అహ్మదాబాద్ కు తరలింపు. కార్లు కొన్నవారిలో రాజకీయ నాయకులు, సెలబ్రిటీ. 100 కోట్లు పన్ను ఎగవేత అనేటువంటి కార్ల విషయంలో ఒక న్యూస్ కనిపిస్తుంది మిత్రులారా. ఈ రోజు సామాన్య పౌరుడు ఒక కారు కొనాలంటే సుమారు 18 లక్షల కారు కొనాలంటే 96 కాయిదాలు అడుగుతున్నటువంటి అధికారులు. మరి 100 కోట్లు మంచి అంటే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, బాగా డబ్బున్న వాళ్ళే మరి యొక్క పన్నును ఎగవేస్తారంటే మరి ఆశ్చర్యం కలిపేటువంటి విషయం ఈ సందర్భంగా చూస్తాం మిత్రులు. ఫేక్ డాక్యుమెంట్ల తయారీ ముఠా గుట్టు రట్టు. వందల సంఖ్యలో నకిలీ సేల్ డీడ్స్, బర్త్ సర్టిఫికెట్ల తయారీ సామాగ్రి స్వాధీనం. పోలీసుల అదుపులో 6 నిందితులు, పరారీలో మరో 7. నిందితుల్లో 4 వేర్వేరు మున్సిపాలిటీల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫేక్ సర్టిఫికెట్లు, నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళతో పాటు మరో 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద భారీగా నకిలీ స్టాంపు పేపర్లు, సర్టిఫికెట్లు, రబ్బర్ స్టాంపులు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని రాచకొండ క్యాంపు కార్యాలయంలో సిపి సుధీర్ బాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. మిత్రులారా, ఈరోజు ఈ యొక్క సిటీకి సుమారు 25-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మేడ్చల్ మున్సిపాలిటీ అత్వల్లి గ్రామంలో ఒక జరగకూడని, వినకూడనివంటి ఒక క్రైమ్ న్యూస్ ఒకటి జరిగింది. దాని వివరాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. గొంతు, చెవులు, ముక్కు కోసి మహిళ హత్య. డెడ్ బాడీని తగలబెట్టి ఆభరణాలతో దుండగులు పరార్. మేడ్చల్ జిల్లా అత్వెల్లిలో దారుణం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న డీసీపీ కోటిరెడ్డి మరి వారు చూస్తున్నటువంటి ఒక చిత్రం చూడొచ్చు. ఇక విషయానికి వస్తే, మేడ్చల్ జిల్లాలోని అత్వెల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ యొక్క దారుణ హత్య జరిగింది. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ చెందిన దాసరి లలిత అనే మహిళ గుర్తులేని
దుండగులు అతి కిరాతకంగా గొంతు చెవులు ముక్కు కోసి హత్య చేశారు. ఆపై శవాన్ని ఉంటున్న ఇంట్లోనే తగలబెట్టారు. పోలీసుల కథనం ప్రకారం లలిత 4 నెలల క్రితం జీవనోపాధి కోసం అత్వనికి వచ్చి రేకుల షెడ్ లో కిరాయికి ఉంటున్నది. స్థానిక వైన్ షాప్ లో స్వీపర్ గా పనిచేస్తుంది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమె ఉంటున్న షెడ్ నుంచి పొగలు రావడం గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి రేకుల షెడ్డులోకి వెళ్లి చూడగా లలిత మృతదేహం కాలిపోయింది. దుండగులు హత్య చేసిన శవాన్ని నిప్పండించారు. దాంతో పోలీసులు క్లోజ్ టీమ్ ను కలిసి ఆధారాలు సేకరించారు. సగం కాలిన మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఒకటి చూద్దాం మిత్రులారా. కమిషన్లు ఫుల్, ఖజానా డల్. మంత్రులు డబ్బులు తీసుకొని ఫైళ్లు క్లియర్ చేస్తారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. నేను మంత్రిని కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలకు సంబంధించిన ఫైళ్లు క్లియరెన్స్ కోసం వస్తాయి. మామూలుగా మంత్రుల వద్దకు అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియర్ చేస్తారు. కానీ నాకు నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మీ పేరు గుర్తుండిపోతుంది అని అన్నాను. గురువారం వరంగల్లో మంత్రి కొండా సురేఖ సంబంధించినటువంటి వివరణాత్మకమైనటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఇవి మిత్రులారా. నమస్తే.